హాయ్ ఫ్రెండ్స్, వియత్నాం విహారయాత్రలో భాగంగా 2026 జనవరి 30 అంటే వియత్నాంలోకి ఇది రెండో రోజు. ఈరోజు ఉదయాన్నే మేము ఫ్యాన్సిపాన్ శిఖరం మీద మరి కేబుల్ కార్లో వెళ్ళి అన్నీ చూసి వచ్చాము. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్యాట్ విలేజ్కి వచ్చాము. ఇది టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కొద్ది లోపలికంటే వెళ్ళాలి. అందువల్ల బ్యాటరీ కార్లో వాళ్ళే తీసుకెళ్తారు. బ్యాటరీ కార్ దిగాక ఒకసారి ముందుకు చూస్తే చాలా లోతుకంట కనిపిస్తుంది. అమ్మో, అంత దూరం కిందకి నడవాలా అనిపించింది. అట్ ది సేమ్ టైము చాలా అంటే చాలా బాగుంది. దాంతో ఎంత దూరం నడిచేస్తాంలో ఏముందిలే అని చెప్పేసి అని హుషారుగా మేము దిగటం మొదలుపెట్టామన్నమాట. సాపా అనే ఉత్సాహభరితమైన పట్టణానికి సమీపంలో ఉన్న పురాతన హామాంగ్ గ్రామాలలో ఒకటైన క్యాట్ విలేజ్ యొక్క మంత్రముగ్ధమైన ప్రపంచాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సమయం సాయంత్రం 5 గంటలు అయ్యింది. మరి ఈ రోజుకి లాస్ట్ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మరి అది కూడా ఎలాగున్నాయి, ఎలా చేస్తున్నారో మరి చూసి ఎంజాయ్ చేద్దాం రండి. అక్కడ నీటిలో ఉన్న వెదురు బోటు మీద మా మనవడు ఎక్కేసి ఫీట్స్ చేస్తున్నాడు చూడండి. దాన్ని మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఈ ప్రకృతి యొక్క అందాల్ని, ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి నాకు మాటలు దొరకడం లేదు. అందుకే యాజ్ ఇట్ ఈజ్గా ఆ జలపాతాలు చేస్తున్నటువంటి సవరులతో మీకు ఆ సంగీతాన్ని ప్రజెంట్ చేస్తున్నాను, వినండి. ఈ సెలియర్ మధ్యలో ఈ స్టెప్స్ మరి ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ దీన్ని యూత్ మాత్రం చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. చూసినా సరే మరి అటు కొండల మీద అడవి పక్కనే మరి పొలాలు అన్నీ కూడా అది వెళ్ళేదారని బట్టి మేము అటువైపు నుంచి వెళ్తాము. వావ్, చూడండి ఎంత చక్కని ప్రదేశము. ఆ విధంగా క్యాట్ విలేజ్ని మొత్తం అంతా కవర్ చేసి ఇదిగో మా తిరుగు ప్రయాణం మొదలైంది. భూమిలో ఉన్నంతసేపు కూడా వాటర్ ఫాల్స్ యొక్క శబ్దాలు మమ్మల్ని అడుగడుగున చక్కని సవరులు ఒకే రకమైన రథంతో చాలా ఎంజాయ్ చేసాం.